సో పట్టణాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ అని ఒక వార్త చూస్తున్నాం మనం. సో గతంలో వచ్చిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకైతే పంచుతారు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయనే నేపథ్యం కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ కావచ్చు, ఏదేమైనా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనేది పట్టణాలలో మొదలు కాబోతుంది. ఆల్రెడీ ఇక చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజన్ చూస్తున్నాం. 15వ తారీఖులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయట. 15th లోపలనే హైదరాబాద్ నగరంలో అయిపోద్దట. అంటే మున్సిపాలిటీలకు చేరినటువంటి 16 లక్షల చీరలు ఇప్పటికే మున్సిపాలిటీలకు 16 లక్షల చీరలు చేరిపోయాట. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అయితే మొదలైంది. ఈ నెల 15లోగా అర్హులైన సభ్యులందరూ కూడా చీరలు అందించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కమిషనర్లకు ఆదేశించారు. సో మంగళవారం పట్టణంలోని ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ కొనసాగింది. రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలలో మెప్మా ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి మొత్తంగా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 121 మున్సిపాలిటీలలో 2 లక్షల ఈ సహాయ సహకార సంఘాలు అయితే కొనసాగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా పట్టణాల మున్సిపాలిటీకి సంబంధించిన అందరికీ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనేది కొనసాగబోతుంది. వీటిలో ఎంత 21 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక 5 లక్షల మందికి చీరల పంపిణీ చేసేది ఇదివరకు. ప్రస్తుతం మిగిలిన 16 లక్షల మంది సభ్యులకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 20,000కు పైగా జనాభా ఉన్న 67 మున్సిపాలిటీల పరిధిలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మిగిలిన సభ్యులకు తాజాగా పంపిణీ ప్రారంభించారు. సో మొన్నటిదాకా ఎస్ఐఆర్ అంటే ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కావచ్చు, ఇలా రకరకాల సిబ్బంది వేరే వేరే పనులలో నిమగ్నం కావడంతో కొంతకాలం ఈ పంపిణీ ఆగిపోయింది రకరకాల కారణాలతోటి. ఇప్పుడు ఆ పని అంతా అయిపోయింది కాబట్టి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 30% మందికి చీరలు అందించినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నారు.